రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో ఒక సినిమా రాబోతుంది. ఈ సినిమా RC16 అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుస్తున్నారు. తాజాగా 'గేమ్ చేంజర్' సినిమా రిలీజ్ చేసిన శంకర్ ఇప్పుడు బుచ్చిబాబు సినిమాకు షిఫ్ట్ అయ్యాడు. ఇప్పటికే ఈ చిత్రం ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా జగపతి బాబు ముఖ్య పాత్ర చేస్తున్నాడు. తాజాగా కీలక పాత్రను పోషిస్తున్న జగ్గుబాయ్ ఒక క్రేజీ అప్డేట్‌ని షేర్ చేశారు. రీ ఎంట్రీ తర్వాత జగపతి బాబు ప్రయోగాత్మక పాత్రలు చేస్తూ మరింత బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా విలన్‌గా టర్న్ తీసుకున్న తర్వాత జగపతి బాబు బిజీ స్టార్ అయిపోయారు. ప్రతి సినిమాలోనూ ఆయన పాత్ర విభిన్నంగా ఉంటుంది. రీసెంట్‌గా 'పుష్ప 2' సినిమాలో జగపతి బాబు గుర్తుపట్టలేని విధంగా సరికొత్త పాత్రలో నటించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు 'రామ్ చరణ్' సినిమాలో తనకు బాగా పని పడింది అంటూ ఓ వీడియోను షేర్ చేశారు జగపతి బాబు. అందులో తన మేకోవర్, పాత్ర 2 కొత్తగా ఉంటాయని వెల్లడించారు. తాజాగా షేర్ చేసిన ఈ వీడియోలో తన పాత్ర కోసం జగపతి బాబు మేకప్ వేసుకుంటూ కనిపించారు. ఈ వీడియోకి చాలా కాలం తర్వాత బుచ్చిబాబు RC16 కోసం బాగా పనిపెట్టాడు. గెటప్ చూశాక నాకు చాలా తృప్తిగా అనిపించింది అంటూ రాసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం జగపతి బాబు షేర్ చేసిన ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. రంగస్థలం తర్వాత మరోసారి రామ్ చరణ్, జగపతి బాబు కాంబో రిపీట్ అవుతుండడం అంచనాలను అమాంతం పెంచేసింది. ఇక ఇప్పుడు జగ్గుబాయ్ ఇచ్చిన సాలిడ్ అప్డేట్‌తో మరింత హైప్ క్రియేట్ అయింది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా RC16 మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఇంకా టైటిల్‌ని ఫిక్స్ చేయకపోవడంతో RC16 అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ మొదలుపెట్టారు. రామ్ చరణ్ కెరియర్‌లో ఇది 16వ సినిమా. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత AR రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. RC16 మూవీని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమా సంస్థలపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మైసూర్‌లో ఓ షెడ్యూల్ పూర్తయింది. ఇక RC16 మూవీని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ ఇవ్వలేదు. ఇక ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.